హీరోయిన్ వస్తుందిరా పూసలండ్రా పూలు అవునరా 2 కాళ్ళ కాళ్ళ మీద వచ్చేసారు అందరూ వందకి ధనాలు చీర బాగుంది నువ్వు వేసిన సినిమాలో కట్టిన చీర ఇదేనంటే అదో వాళ్ళు అన్నారంటే అన్నట్టు అదోనాయ అసలు తప్పదు నీరా నీ మూలాన్ని నీచా బయట అన్ని చోట్ల మాకు అవమానాలేదా ఒరే జరిగిన సార్ గానీ ఇంకా ఈ సినిమాల చూసి మాత్రం మాట్లాడే ఎత్తమాట లేదు మామ నేను చెప్పింది నిజమేమో నిజమైన మాకు వద్దురా మమ్మల్ని పొరుగు పట్టండి ఇంకో పాల నా బిడ్డకి కన్ను చూసావో జాగ్రత్త పద ఏంటో అడగ చూపు ఇక మీద దాంట్లో మాట్లాడినట్టు కానీ కలిసినట్టు కానీ తెలిసిందో కాళ్ళు చేతులు ఏర్పడేస్తాను పదా ఇదే కొండ నా కట్టవాడిని నా యాళ్ళు నెత్తరు రాకపోతే చూడు ఈ ఇల్లు కూడా కాదంటే ఆ పక్కిదిలో ఎవరో మూర్తిగా ఉన్నారంటే ఒకవేళ ఆయన చూద్దాం పద పోనీ అయ్యా దిగవాజిగు పొద్దున్నే మంచి బేరం దొరికింది నీ సవారీ వద్దు నువ్వు వద్దుగా నేను ముందు పైసలు ఇచ్చి పంపు ఊరిని తీసుకెళ్ళండి మాడతానంటే డబ్బులు ఇవ్వట్లేదు పోనీ ఎత్తంగా పోయా మా ఎత్తునట్టు గల్లి గల్లికి గంట నిలబెట్టి ఇళ్ళని తనిఖీ చేస్తున్నావు బేరాలు మానుకుని దగ్గర ఉండమనుకున్నావా ఏమి మూర్తి గారు పేరు మా ప్యానాలు చేస్తున్నావు ముందు పైసరి దిగమ్మా దిగు ఏంటి డబ్బా ఇస్తావు ఇస్తాం కదా ఎంత ఇవ్వాలి చెప్పు గంటకి 6 రూపాయలు చొప్పున 3 గంటలకి 20 రూపాయలు ఇచ్చేయి 20 రూపాయలే 20 పైసలు అనుకున్నావా కొట్టాలు చేసి మోహన్ చేద్దాం అనుకుంటున్నావు నేను 10 రూపాయల మీద ఒక పైసా కూడా ఈ గాడి మీ బాబు గారు సొమ్మనుకున్నావా ఏమి తీవయా పైసలు చూడండి బాబు మాకేం తెలవదని అంత విన్నాను 3 గంటలకి 3 రోజులు 6 రూపాయలు ఇచ్చి పంపించండి అదేంటి బాబు అన్యాయం ఇచ్చింది పట్టుకెళ్ళరా అదే కుదరదు 20 వేయాల్సిందే రోటీ కప్పుడు మకాన్ जाओ छोटी सी बात भाभी 6 रुपये दिए जाए नहीं तो पुलिस पकड़ा जाए जाओ जाओ మీరున్నారు కాబట్టి సరిపోయిందండి లేకపోతే ఎంత గొడవ అయిపోయేదో సరే పట్నం ఇదేనండి మొదటిసారి రావడం మరేనండి మాకేం తెలవదు కదా అని ఇట్ట వచ్చినట్టు గుంజేయాలని చూశాడు ఎదవా మైదా రాయాలే రాసిందేనండి ఏంటి మీకు అలవాటు ఉంది ఏంటిది మా ఊళ్ళో మాకు ఇదే పనండి చెప్పయ్యా అయితే మనం బంధువులం అనమాట అవునండి ఇంకా ఇండికి కానీ అన్నయ్య అని పిలిచేయి అదేంటే జాగ్రత్తగా పట్టుకోవాలా వదిలే ఏంటి చుట్టాలింటికి కానీ వచ్చారేటే కాదన్నా సినిమాలు తీసే మూర్తి గారితో చిన్న పనుండి వచ్చాం ఆయన రమ్మంటేను ఏ మూర్తి గారు అదే అన్నా ఒక్కొక్క సినిమా తీశారు ఓహో ఆయన ఏంటి ఆయన తెలుసా నీకు వాళ్ళందరూ మనకు తెలుసు మన ఆయన తెలియదు ఆయన తెలిసినట్టు చూసుకోవడం పని చేసుకొచ్చాడు అంతే పద చూపిస్తాను అమ్మయ్య రచించావు పొద్దు నుంచి తిరగలేదు షేడ్ సెటర్ చేసుకో సరిపోతుందా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అరే ఏమిటండి ఇది వాట్ హ్యాపెన్
సుబ్బలక్ష్మి గారు కుడుతున్నారేమిటి? ఈ మధ్య మా జుడ్డు లావైపోతోందని స్కిప్పింగ్ మొదలెట్టింది. పాపం ఆ తాను నాకంటే పలతన కదా, తెగింది, కాలు బెణికింది. ఊరుకో డార్లింగ్. మూర్తి గారు, ఓ మూర్తి గారు, చూడండి తమ కోసం ఎవరో వచ్చారు. దండాలండి బాబు, దండాలు. తమరు కాంచి ఉత్తరం వస్తుందని చాలా రోజులు ఎదురు చూసాం బాబు. తమరు ఏవో పనుల్లో ఉండి మర్చిపోయి ఉంటారని మేమే. అదేంటి బాబు అడుస్తున్నారు? మన సీతాలు, అదే సీతామహాలక్ష్మి బాబు. తమరు మా ఊరు వచ్చినప్పుడు మా సీతాను చూసి కళా తప్పస్తుంది అన్నారు. గొప్ప హీరోయిన్ అయిపోతుందన్నారు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న పిల్ల అన్నారు. అంటావిటయ్యా, ఇదంతా చూస్తుంటే నిజంగానే ఆ పిల్లకి మాట ఇచ్చినట్టున్నావే. నువ్వు ఉండగా కాస్త ఎవరిని బట్టే వాళ్ళని హీరోయిన్ చేయడానికి నేనే వెర్రివేలా ఆకు కనుక్కుంటా. ఎవరయ్యా నువ్వు? నీ ఊరేమిటి? నీ పేరేమిటి? ఏమిటి బాబు మాది కురబలకోట. అదిగో అదిగో ఊరి పేరు కూడా చెప్తున్నాడు. ఊరు పేరుకే లక్ష చెప్పొచ్చు, ఊరు పేరు చెబితే వేషాలు ఇచ్చేస్తాను. ఏమిటి ఏమిటయ్యా? ఏం కురబలకోట అయ్యా? మదనపల్లి దగ్గర, మాచవల దగ్గర? మదనపల్లి దగ్గరే బాబు. పోయిన నెలలో తమరు వచ్చారు కూడాను. అదిగో పోయిన నెలలో నువ్వు వచ్చావని కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా చెప్తే నీ మాట నమ్మను. నువ్వు ఆ సీతాతో తీసుకుంటావో చుంచంతో తీసుకుంటావో అది నీ ఇష్టం. దుబ్బి దుబ్బి ఆగవే ఆగవే బాబు. ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాం బాబు గారు. మమ్మల్ని ఎంజాయ్ చేయకండి బాబు గారు. ఏమయ్యా వస్తున్నావా రావా? ఇదిగో నేను కురబలకోట రాలేదు, నీ మొహం చూడలేదు. పో బాబు గారు, బాబు గారు. ఏమిటి బాబు గారు, ఏమిటి బాబు గారు? తనే మాట్లాడకండి బాబు. ఇదిగో వేషాల కోసం ఈ ఊరు వచ్చినాడు, వ్యధాపద్దాలు అడక వదులు బాబు. ఈ మాట కనుక మా ఊళ్ళో ఎవరైనా ఉంటే ఈ పని ముక్కలు ముక్కలు చేసి ఉంటామండి. చూపి అంత మాటలు తెచ్చుకోలేడు. ఈ మాట చెప్పావయ్యా? మా బతులు పని ఎందుకు ఇచ్చావు? నీ మాట చెప్పుకుని ఆడకుతున్నట్టు తెరే మళ్ళీ మా ఊళ్ళో తలెత్తుకున్నట్టే తిరగమంటావయ్యా? ఎలావయ్యా? వెళ్ళు ఆ కార్యక్రమం కుట్టుకుని చేస్తావు. మూర్తి గారు లాంటి మనుషులు కొందరు ఉండటం వల్ల నువ్వు అనుమాన పట్టడంలో ఆశ్చర్యం లేదు. కానీ అందరూ అలాంటి వాళ్ళు ఏమంటారా? మీరు మంచిరే బాబు, కానీ ఆరి గురించి మాకు ఎట్టా తెలుస్తుంది? ఆ కాగితాలు అవి రాయించుకుని డబ్బు మా చేతిలో పెట్టండి, మేము నమ్ముతాం.